మీరు ఎప్పుడైనా నో అని చెప్పాలనుకున్నా కూడా ఇతరులకు ఎస్ అని చెప్పారా? కొందరిని బాధ పెడతారనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్ అని చెప్పాల్సి వచ్చిందా? నాకు అర్థమవుతుంది. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. ఎవరి రిక్వెస్ట్ నైనా ఎస్ అంటూ ఇంకొకరిని బాధ పెట్టకూడదు అనే భయంతో ఎస్ చెప్తూ ఉండేవాడిని. కానీ నిజమేంటంటే మీరు ఎప్పుడైనా ఇంకొకరి రిక్వెస్ట్ కి ఎస్ అని చెప్పారు అంటే మీరు మీకే నో అని చెప్పుకుంటున్నట్టు. మీరు ఎంత ఎక్కువగా అలా చేస్తే అంత ఎక్కువగా ఇతరులు మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటారు. ఆ చేతకానితనాన్ని వాళ్ళు వాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఈ ప్రాబ్లం ని ఎలా ఎదుర్కోవాలి? ఇతరులకు ఏ విధంగా నో చెప్తే మనకి మనసులో గిల్టీ ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందేమో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకు చాలా సార్లు నో చెప్పలేకపోవడం ఒక సాధారణమైన ప్రాబ్లం గా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ నిజానికి అదొక చాలా పెద్ద ప్రాబ్లం. ఇతరులకు నో చెప్పలేకపోవడం అనే ఒక ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వారి లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో కలిగి ఉంటుంది. మీరు సెలబ్రిటీ అయినా, భూప్రపంచంలో ఎంత డబ్బున్న వారైనా, అత్యంత తెలివైన వారైనా ఇతరులకు నో చెప్పడం చాలా కష్టమయ్యే పరిస్థితులు వస్తాయి. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా, ఎంత మంది అభిమానించే వాళ్ళైనా తమ బౌండరీస్ కాపాడుకోవాల్సిన చోట ఎస్ అనేది తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది మనిషి యొక్క స్వభావం. ఇతరులను ఇంప్రెస్ చేయాలనే ప్రెషర్ తో వస్తుంది. ఇది నిజంగా మన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండే ఒక డే టు డే ప్రాబ్లం. ఇటువంటి ఒక ప్రాబ్లం ని ఏ విధంగా ఫేస్ చేస్తూ బాధపడ్డాడో అని మన తెలుగు సెలబ్రిటీ చెప్పిన మాటలేవు. నాకు నో చెప్పడం రాదు సార్. నువ్వు ఏదైనా వస్తావా, ఏదైనా చేస్తావా, అది నాకు పంపుతావా, ఇది ఇస్తావా, ఆ హాఫ్ అన్ అవర్ నాకు కాల్ చేస్తావా, నేను ఏంకన్నా ఫస్ట్ అరే పాప అడుగుతున్నాడు కదా, నేను అంటే నా కెపాసిటీని మించి నేను ఒప్పేసుకుంటాను సార్. దాని తర్వాత అది ఫుల్ఫిల్ చేయడానికి నేను ట్రబుల్ పడతా ఉంటాను. అలా రోజు నాకు నో చెప్పడం రాదు సార్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సార్. సిద్ధు చెప్పిన మాటలు చూస్తే కొన్ని కీ పాయింట్స్ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మీరు చెప్పే ప్రతి ఎస్ ఒక కమిట్మెంట్, మీరు చెప్పే ప్రతి నో ఒక బౌండరీ. ఏ సమయంలో మీకు ఏం చెప్పాలో అనేది తెలియడం ఒక లైఫ్ సేవర్. కాబట్టి ఎప్పుడు ఎస్ చెప్పాలో, ఎప్పుడు నో చెప్పాలో అని తెలుసుకోవాలనుందా? ముందుగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులకు నో చెప్పాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎన్నిసార్లు మీ మనసులో మీరు ఇతరులకు నో అని చెప్పాలని గట్టిగా అనుకున్నా కూడా ఎస్ అని చెప్పే పరిస్థితులు పడిపోతున్నారు. ఎన్నిసార్లు మీ టైం, మీ పీస్, మీ ఎనర్జీని ఇతరులకు ఎస్ చెప్పడం వల్ల సాక్రిఫైస్ చేస్తున్నారు. కేవలం ఇతరులను సంతోష పెట్టడానికి మాత్రమే ఎస్ అని చెప్పారా? దెన్ యు ఆర్ నాట్ అలోన్. ఇది చిన్న ప్రాబ్లం కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఒక పెద్ద స్ట్రగుల్. మీ జీవితంలో మీరు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఎంత డబ్బు గల వారైనా కూడా ఇటువంటి ఒక స్ట్రగుల్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నా జీవితాన్ని మార్చిన ఒక విషయాన్ని చెప్తాను వినండి. ఇతరులకు ఎప్పుడు ఎస్ చెప్పడం అనేది ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ యొక్క ఐడెంటిటీ కాదు, ఇట్ ఈస్ సెల్ఫ్ బిట్రేయల్. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు. మనందరికీ ఒక భయం ఉంటుంది. మనం ఇతరులకు నో చెప్పినప్పుడు వారికి మనం నచ్చకపోవచ్చేమో అని, వారిని నిరాశపరిచిన వారు అవుతామేమో అని మనం భయపడుతూ ఉంటాం. మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడొచ్చేమో అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. కానీ నిజమేంటంటే మీరు నో అని చెప్పాల్సిన పరిస్థితుల్లో కూడా ఎస్ అని చెప్తున్నట్టయితే దెన్ యు ఆర్ ఇన్వైటింగ్ స్ట్రెస్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు మీ పవర్ ని వాళ్ళకి ఇచ్చేసినట్టే. నేను ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను. అందరికీ ఎస్ చెప్పాలనుకునేవాడిని, అందరికీ ఉపయోగపడాలనుకునేవాడిని. కానీ నిజమేంటంటే నేను పూర్తిగా అలసిపోయాను. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కి గురయ్యాను. ఇతరులకు ఎస్ చెప్పుకుంటూ పోయాను, కానీ నన్ను నేనే పూర్తిగా నెగ్లెక్ట్ చేసుకున్నాను. కానీ నిజం ఏంటంటే మీ లైఫ్ లోకి మీరు ఏది తీసుకొచ్చినా అది మీరు ఇన్వైట్ చేస్తేనే మీ లైఫ్ లోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఎస్ చెప్పినందువల్లే స్ట్రెస్ అనేది మీ లైఫ్ లోకి ఎంటర్ అయింది. మీరు ఇతరులకు ఎస్ చెప్పారు కాబట్టే మీ టైం వేస్ట్ అయిపోయింది. మీరు ఎస్ చెప్పారు కాబట్టే మీరు పూర్తిగా అలసిపోయారు. కానీ నా జీవితంలో నేను నేర్చుకున్న మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే ఇట్స్ యువర్ చాయిస్. మీ టైం, మీ లైఫ్, మీ ఎనర్జీ, వీటి మీద ఉండే పూర్తి కంట్రోల్ మీదే. ఎవరో ఏదో అడిగారని మీరు తప్పనిసరిగా ఎస్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎవరో మీ టైం ని వాడుకుంటారు అంటే మీరు మీ టైం ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పే ప్రతి నో, మీరు చెప్పే ప్రతి ఎస్ కంటే చాలా పవర్ఫుల్ అయింది. కొన్ని సందర్భాల్లో అది చాలా ముఖ్యమైనది కూడా. మీ జీవితంలో మీ టైంని సాక్రిఫైస్ చేయడానికి కారణం కలిగే ప్రతి ఎస్ని నో కింద మార్చండి. మీ వాల్యూస్ని అర్థం చేసుకోలేని వాళ్లకు నో చెప్పగలిగినట్టయితే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు రాంగ్ థింగ్స్ కి చెప్పే ప్రతి నో మీ నిజమైన హ్యాపీనెస్, గ్రోత్ అండ్ హెల్త్ కి ఎస్ చెప్పుకున్నట్టే. నవ్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు ఇతరులకు ఎస్ చెప్పేది భయంతోనా, లేకపోతే వారిని సంతోష పెట్టడానికా? సో మీ లైఫ్, మీ హ్యాపీనెస్ అండ్ మీ డెసిషన్స్ మీ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు
రెడీయా? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నో చెప్పడం క్రూరత్వమేం కాదు. ఇది మిమ్మల్ని బలంగా మారుస్తుంది, తెలివైన వారిని చేస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా మీకు ట్రూ ఫ్రీడమ్ని అందజేస్తుంది. మరి నిజంగా నో చెప్పడం అంత కష్టమా? ఒక రీసెంట్ పాడ్కాస్ట్ లోని దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు. హౌ టు సే నో. అసలు హౌ టు సే నో అనేది నేర్చుకోవడం ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. నీకు నచ్చిన విషయం నో అని చెప్పడమే కదా, అంత సింపుల్ కదా అంటాను నేను. ఇస్ ఇట్ సో సింపుల్? ఇట్ ఈస్ సింపుల్. యాక్చువల్లీ సేయింగ్ నో ఈజ్ మచ్ సింపులర్ దెన్ సేయింగ్ ఎస్. బికాస్ ఎస్ అన్న తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ వెయిటింగ్లో ఉంటుంది. ఎనీ విషయంలో ఎస్ అంటేనే కదా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. నో అంటే ఆ రోజుతో ఫినిష్ అది. సో సేయింగ్ ఎ నో ఈజ్ మచ్ సింపులర్ దెన్ సేయింగ్ ఎస్. బట్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ హార్డ్ టు సే నో ఈజ్ బికాస్ యూఆర్ అన్నెసరీ థింకింగ్ ఆఫ్, ఇప్పుడు నో అంటే మనకు వీడేమన్నా అపకారం చేస్తాడా, లేదా నో అంటే మన మీద ద్వేషం పెంచుకుంటాడా, నో అంటే ఇంకో రోజు మనం అడిగితే చేయడా. బికాస్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఏది ఆశించకుండా మనం ఉండగలిగే అంత గట్స్ అనుకుంటే నో చెప్పడం కంటే సింపుల్ ఏం లేదు. సో ఇప్పుడు వరకు మీరు నో ఎక్కడ, ఎలాగా, ఎప్పుడు చెప్పాలో పూర్తిగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. కానీ ఎస్ ఎప్పుడు, ఎవరికి, ఎందుకు చెప్పాలో కూడా తెలుసుకోవాలి. మనందరం ద పవర్ ఆఫ్ నో గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం, కానీ ద పవర్ ఆఫ్ ఎస్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? జస్ట్ ఇమాజిన్, మీరు ఎస్ చెప్పిన ప్రతిసారి వారు దాన్ని రెస్పెక్ట్ఫుల్గా తీసుకుంటూ దానికి కృతజ్ఞతగా మళ్ళీ తిరిగి ఏదో విధంగా సహాయం చేస్తే, మీ టైం, మీ ఎఫర్ట్ అండ్ మీ కైండ్ హార్టెడ్ నేచర్ని వాళ్ళు నిజంగా గౌరవిస్తే, అది మీకు మరింత ఫ్రీడమ్ని మరియు మెంటల్ పీస్ని ఇచ్చేది కదా. నాకు ఎస్ అని చెప్పడం ఒక అలవాటు మాత్రమే కాదు, అదొక జీవిత విధానం. నా ఫ్రెండ్స్కి నా గురించి తెలిసిన ఒక విషయం ఏంటంటే, వారు ఎప్పుడు ఏ సహాయం అడిగినా కూడా నా ఆన్సర్ తప్పనిసరిగా ఎస్ అని. కానీ అసలు విషయం ఏంటంటే, వారు ఆ ఎస్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోరు. ఎస్ అనడం ఒక సమస్య కాదు, రాంగ్ పీపుల్కి ఎస్ చెప్పడమే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. గ్రాటిట్యూడ్ లేకుండా మీ సహాయం పొందే వాళ్ళకి, రెస్పెక్ట్ లేకుండా మీ సహాయాన్ని అడిగే వాళ్ళకి ఎస్ చెప్పే కొద్దీ ఇతరులు మీ జీవితంలోకి రానివ్వకుండా మీరు కూరలు కడుతూనే ఉంటారు. ఎదుటివారు మీ మంచితనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారనే భయంతో ఇతరులకు సహాయం చేయడమే మీరు పూర్తిగా మానేస్తారు. దీనివల్ల మీరు ఎప్పుడు ప్రొటెక్టెడ్ ఫేజ్లోనే ఉండిపోతారు. ఈ ప్రొటెక్టెడ్ ఫేజ్ వల్ల మీరు రాంగ్ పీపుల్కే కాదు కదా, మీ జీవితంలో ఉండాల్సిన రైట్ పీపుల్ని కూడా మీరు అవాయిడ్ చేయడం మొదలు పెడతారు. మరి దీనికి యాక్చువల్ సొల్యూషన్ ఏంటి? మనం మొత్తం ప్రపంచాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం, కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులతో ఒక క్వాలిటీ సర్కిల్ని మాత్రం మెయింటైన్ చేయగలం. ఆ క్వాలిటీ పీపుల్తో మీ ప్రతి ఎస్కి వాల్యూ ఉంటుంది, ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అటువంటి రైట్ పీపుల్తో మీ సోషల్ సర్కిల్ని బాగా డెవలప్ చేసుకోండి. అప్పుడు ఎస్ అనడం మీకు పెద్ద భారంగా ఏమనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పే ప్రతి ఎస్ మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా తిరిగి వస్తుంది. అటువంటి ఒక స్ట్రాంగ్ సోషల్ సర్కిల్తో మీరు వారిని హ్యాపీ చేయడమే కాదు కదా, మిమ్మల్ని మీరు కూడా స్ట్రాంగ్గా మరియు హ్యాపీగా ఉంచుకోగలరు. అయితే ప్రతిసారి ఎస్ చెప్పాలా? దానికి సమాధానం నో. అది కంప్లీట్గా మీ చేతుల్లోనే ఉంది. మీరు చెప్పే ప్రతి ఎస్కి వాల్యూ ఉండేలా మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోగలరు. అలా చేయగలిగితే మీ ఎస్కి ఎంతో వాల్యూ ఉంటుంది. అలా చేయగలిగితే మీరు చెప్పే ప్రతి ఎస్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు జస్ట్ వన్ థింగ్, చూజింగ్ ద రైట్ పీపుల్. మీకు నిజంగా రెస్పెక్ట్ ఇచ్చేవారెవరో, వాడుకుని వదిలేసేవారెవరో తెలియకపోతే చాలా ప్రాబ్లంలో పడతారు. అది తెలుసుకోకపోతే మీరు ఎప్పుడు రాంగ్ పీపుల్కి ఎస్ చెప్తూనే ఉంటారు, రైట్ పీపుల్కి నో చెప్తూనే ఉంటారు. అసలు ప్రాబ్లం ఎస్ చెప్పడంలో లేదు, ఒక రాంగ్ వ్యక్తికి ఎస్ చెప్పడంలోనే ఉంది. ఒక రాంగ్ వ్యక్తికి మీరు ఎస్ చెప్పిన ప్రతిసారి మీ టైం, మీ హ్యాపీనెస్ మరియు మీ ఎనర్జీని మీరు పూర్తిగా సాక్రిఫైస్ చేస్తున్నట్టే. సో మీ సోషల్ సర్కిల్ ఎటువంటిదో మీరే ఐడెంటిఫై చేయాలి. మీ సోషల్ సర్కిల్ ఎటువంటి వారితో కలిగి ఉందో అనే విషయం పైనే మీ ప్రతి ఒక్క ఎస్ యొక్క వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. సో చూజ్ యువర్ సోషల్ సర్కిల్ వెరీ కేర్ఫుల్లీ. రాబోయే వీడియోలో ఇటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.